హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ కీ వస్తుంది. ఆ కీలో ఏముండదు, మీరు రాసినవి ఏదైతే పెట్టినారో రైటా రాంగ్ అనేది దాని గురించి తెలుస్తుంది. దాని తర్వాత రిజల్ట్స్ వస్తుంది. కీ వదిలిన 25 డేస్ లేదా 20 డేస్ మధ్యలోనే మీ కీ అనేది మెయిన్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తాడు. ఎలా రిలీజ్ చేస్తారంటే మినిమం 5 లిస్టులు రిలీజ్ చేస్తాడు. మ్యాక్సిమము 5 లిస్ట్ ఎలా ఉంటుందంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 ఇలా ఉంటుంది. దాంతో కాకుండా ఎలా సెలెక్ట్ చేస్తాడంటే మొన్న లాస్ట్ నోటిఫికేషన్ 1:9 పాయింట్ సంథింగ్ ఇచ్చాడు. అంటే 1:9 రేషియో తీసుకున్నాడు. దానికి ముందు నోటిఫికేషన్ 1:8 రేషియో, దానికి ముందు నోటిఫికేషన్ 1:10 రేషియో అనమాట. సో మ్యాక్సిమం 1:10 రేషియో, 1:9 రేషియో ఈ మధ్యలో తీసుకుంటాడు అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇద్దే తీసుకోవాలని రూల్ లేదు, ఎలాగైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. సో స్ట్రెంత్ తక్కువ ఉన్నాడు అనుకో 1:9 తీసుకుంటాడు. ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాడు అనుకో 1:10 తీసుకుంటాడు అనమాట. సో మ్యాక్సిమం 1:10 రేషియోలోనే తీసుకోవడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఈ 1:10 రేషియోలో తీసుకున్నప్పుడు ఆ లిస్ట్లో మీ పేరు కేటగిరీ వైజు, మీ పేరు ఏంది, మీ రోల్ నెంబర్ ఏంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, డీటెయిల్ అన్నీ వచ్చేస్తుంది దాంట్లో. మీరు నెంబర్ కొట్టంగానే మీకు రోల్ నెంబర్ ఉంటుంది కదా, సంథింగ్ నెంబర్ ఉంటుంది మీకు. ఆ నెంబర్ కొట్టంగానే సఫ్ఫాన్ ఓపెన్ అవుతుంది ఆ లిస్ట్లో మీ పేరు. సో ఆ లిస్ట్లో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, వాళ్ళ ఫిజికల్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన మొదటి పని ఏమంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్కి అనేది అప్లై చేసినప్పుడు 10th క్లాస్ మార్క్స్ కార్డులో మీకు ఏ పేరైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేరు అనుకోండి, ఒక విజయ్ కుమార్ అనుకుందాం. సో విజయ్ కుమార్ అనే పర్సన్కి ఇనిషియల్ పి అంటే పి స్పేస్ విజయ్ కుమార్ ఉంటుంది, లేకపోతే పి విజయ్ కుమార్, ఎలాగైనా ఉన్నాయి. 10th క్లాస్ మార్క్స్ కార్డులో అడ్రస్ ఎలాగైతే ఉందో అలాగనే క్యాష్లో ఉండాలా, అలాగనే ఆధార్ కార్డులో ఉండాలి, అలాగే పాన్ కార్డులో ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్లో ఉండాలి, అలాగే ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ కార్డులో తప్పు ఉన్నా పర్వాలేదు, దాన్ని మళ్ళీ క్లియర్ చేయలేదు దాన్ని. ఇంకా అది అట్లుంది అట్లే, ఇంక మిగతావన్నీ అట్లే సెట్ చేసుకోండి, అలా రెడీ చేసుకోండి. సో ఇంకోటి ఏమంటే, చాలామంది ఆధార్ కార్డ్ అడ్రస్ కొంతమంది విలేజ్లో ఉంటారు. ఎక్కువ మెజారిటీకి శ్రీకాకుళం, విజయనగరం కొంతమంది ఎలా అంటే శ్రీకాకుళంలో వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే జాబుల కోసం లేకపోతే ఇంకో దేనికోసం ఫ్యామిలీ వేస్ వాడు షిఫ్ట్ అయిపోయింటారు, వేరే డిస్టిక్లో సిటీలోకి వెళ్ళిపోయింటారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డొమిసైల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అడ్రస్ ఏమో ఇక్కడికి మార్చేసి ఉంటారు వాళ్ళు ఉండే ప్లేస్లోకి. డొమిసైల్ సర్టిఫికేట్ ఏమో వాళ్ళు శ్రీకాకుళంలో తీసుకొని వస్తారు. సో అలా తీసుకురావడం వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది మనం కటాపులు తక్కువ ఆడుంటే ఆడి నుంచి డొమిసైల్ సర్టిఫికేట్ తెస్తాం. అసలు ఇంతకీ డొమిసైల్ సర్టిఫికేట్ ఏందనేది ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటారు అనమాట. డొమిసైల్ అన్నా రెసిడెన్సీ అన్నా రెండు ఒకటే. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో మనం సెంటర్లో డొమిసైల్ అంటాం, మన సౌత్లో అయితే రెసిడెన్సీ అంటాం, అంతే, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ నువ్వు పర్టికులర్గా నువ్వు ఎక్కడ చదివినావు, సో ఆ చదివిన ప్లేస్లో ముందు నువ్వు ఎక్కడ పర్మనెంట్ అడ్రస్ నీకు ఎక్కడ ఉంది, అక్కడ నుంచే మీరు ఒకే అడ్రస్ మీద నా తీసుకురండి సర్టిఫికేట్. నెక్స్ట్ మెడికల్కి లేదా ఫిజికల్కి సంబంధించి ఏదైనా సరే. లేదు మీ అడ్రస్ మీ డిస్టిక్ నుంచి వేరే చోటకి మారిపోయింది, మీరు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో ఆ ప్రజెంట్ అడ్రస్లోనే అక్కడి నుంచి మీరు ఆధార్ కార్డు అవన్నీ అక్కడికే మార్చుకొని అక్కడి నుంచే మళ్ళీ మీకు ఫ్యూచర్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు అక్కడి నుంచే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకురండి. మీరు ఒక చోట చదువుకొని ఇంకో చోట ఉండి తర్వాత ఇంకో చోట నుంచి రెసిడెన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. తర్వాత ఇంకోటి, నార్త్ ఈస్ట్లో చాలామంది ఇలాగే చేశారు. ఎలా చేశారంటే ఈ అస్సాం కావచ్చు, పైన బీహారు, అస్సాము, ఈ అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ ఇవంతా ఉన్నాయి చూడండి చుట్టుపక్కల. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కటాప్ తక్కువ ఉందో, ఈ వెస్ట్ బెంగాల్ ఈ కింద మన సైడ్ అంతా రావు కానీ ఆ ప్రాబ్లం దట్ సైడ్ వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఎక్కడైతే కటాప్ తక్కువ ఉందో అక్కడ పోయి డొమిసైల్ సర్టిఫికేట్, అదే రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లై చేశారు. అలా చేసిన వాళ్ళు చాలామంది దగ్గర 2800, 3000 మందిని తీసేస్తున్నారు వాళ్ళని. సో ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి. సో మీరు ఎక్కడైతే ఏ అడ్రస్ అయితే ఉన్నారో ఆ అడ్రస్ మీదే తెచ్చుకోండి. లేదు మీరు అడ్రస్ మారిపోయినారంటే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ మీదే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవసరం లేదు మీకు. సో నెక్స్ట్ మీకు మెడికల్కి అనేది అవసరం పడుతుంది, అప్పుడు ఖచ్చితంగా కావాలి. సో మీకు ఇప్పుడే ఎందుకు దాన్ని చెప్తానంటే, అడ్రస్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. 10th క్లాస్ మెజారిటీకి కావాల్సింది మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు, నీ పేరు. ఈ 3 పేర్లు 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఎలాగ ఉందో ఆధార్లోనే అలాగే ఉండాలి, మిగతా సర్టిఫికేట్లోనే అలాగే ఉండాలి. అలా ఉంటేనే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత విద్యార్థుల లిస్టు గురించి అడుగుతున్నారు. విద్యార్థుల లిస్టు గురించి కానీ ఎస్ఐజిడి గ్రౌండ్ లెవెల్ 0 లెవెల్ నుంచి కింద నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే, ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే ప్రతి ఒక్కటి నాకు తెలుసు. సో లాస్ట్ నోటిఫికేషన్, అంతకుముందు నోటిఫికేషన్ వాళ్ళకి బాగా తెలుసు నా గురించి.
కొత్తగా వచ్చే వాళ్ళకి సరిగ్గా నిన్న మొన్న లేకపోతే 2 నెలలు 3 నెలలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సరిగ్గా తెలియకపోయిండొచ్చు. సో విత్ హెల్ లిస్ట్ గురించి చెప్పేదంటే ఒక ఏకైక ఛానల్ వైఎస్ఆర్ డిఫెన్సే. సో ఎందుకంటే దాని గురించి నాకు పూర్తి అవగాహన, ఎస్ఎస్జీడీ గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను దేని గురించి నేను క్లియర్ చేయగలను నాకు తెలుసు కాబట్టి. సో విత్ హెల్ లిస్ట్ ఎందుకు పడుతుంది అంటే మెజారిటీగా సర్టిఫికేట్లు మిస్ మ్యాచ్ చేయడం. రెండోది వచ్చి వేలిముద్ర తనే అంటాడు, తనే ఫిజికల్కి పోతాడు, తనే ఎగ్జామ్ రాస్తాడు, తనే మెడికల్ కంప్లీట్ చేస్తాడు, కానీ తన వేలిముద్రలు సరిగా పడవు. తన చెయ్యి అదే వేళ్ళు ఉంటాయి కదా, అది అరిగిపోవడం వలనో రఫ్ అయిపోవడం వలనో సరిగా వాళ్ళకి వేలిముద్రలు పడవు. సో అలా పడకపోవడం వల్ల వాళ్ళు విత్ హెల్ లిస్ట్లో పడిపోతారు అనమాట. సస్పెక్టెడ్ లిస్ట్ అలా పెట్టేస్తారు వాళ్ళు పెండింగ్. ఆ విత్ హెల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది చూడండి. సో ఆ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మొత్తం 4-5 లిస్టులు వస్తాయి. ఆ 5వ లిస్ట్ ఇవ్వలే, ఆ విత్ హెల్ లిస్ట్లో ఉంటారు. వీళ్ళకి ఏం జాబ్ కన్ఫామ్, విత్ హెల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే కన్ఫామ్, రిజర్వ్ అయి ఉంటుంది. కానీ ఏమంటే వీళ్ళందరూ పోయి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. 2022లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంతవరకు పోలేదు. ఇంకా మన సబ్స్క్రైబర్లు కానీ ఇంకా ఉన్నారు. సో వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఇంకా అప్డేట్ రాలేదు. మొన్న అప్డేట్ వచ్చిన ప్రాసెస్ జరుగుతుంది. సో అప్డేట్ అనేది ఇస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు తేకుండా ఉండాలి అంటే అడ్రస్ పర్మనెంట్గా ఉండాలా, వేలుముద్రలు పర్ఫెక్ట్గా, ఫిజికల్కి వేలుముద్ర వేయాల్సి ఉంటుంది. వేయించుకుంటారు ఫస్ట్ టైం మీద, తర్వాత మెడికల్కి కూడా వేలుముద్ర అనేది మర్చిపోకుండా వేసి రావాలి. అలా వేసి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావు. ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. సర్టిఫికెట్లు పక్కాగా పెట్టుకోండి. ఎవరిని నమ్మి నేను ఉద్యోగం ఇస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ దగ్గర 10th క్లాస్ మార్క్స్ కార్డు ఇవ్వద్దండి. ఒకసారి ఇచ్చారంటే దొరికేస్తారు. మళ్ళీ వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తా, అది ఇప్పిస్తా అంటారు, ఎవరు ఏమీ చేయరు. సో ఇదొకటి గుర్తుపెట్టుకొని, సో ఫ్రాడ్ అయితే చేయొద్దండి. సిన్సియర్గా ఏదైనా ట్రై చేయండి. మీరు ఫ్రాడ్ చేయాలని ఆలోచిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ మీకే ఎదురవుతాయి. సో మన వాళ్ళు అయితే ఎవరు చేయరు అలాంటి ప్రాబ్లమ్స్. సో సర్టిఫికెట్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ పక్కాగా ఉండే విధంగా చూసుకోండి. సో ఇది మెజారిటీగా. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నేను చెప్తాను ఎప్పుడు తీసుకోవాలి, ఏం తీసుకోవాలని చెప్పి. ప్రజెంట్కి అయితే ఫిజికల్కి కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. సో మెడికల్కి అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం పడుతుంది. సో అప్పుడు చెప్తాను మీకు ఒకసారి. ఒకవేళ ఇప్పుడు ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా సరే ఇప్పుడే మార్చుకోండి. మళ్ళీ ఫిజికల్కి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ అప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇప్పుడే మార్చుకోండి, నీట్గా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేస్తున్నారు ఇప్పుడు ఆధార్ కార్డులు కూడా. మళ్ళీ డేట్లు కూడా పెంచినట్టున్నారు ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడం కోసం కూడా. సో అప్డేట్ అయితే ఇప్పుడే చేసుకోండి. అలాంటి మిస్టేక్స్ ఏదైనా ఉన్నా, మీ నాన్న మిస్టేక్ పేరు, నీ పేరు, లేకపోతే మదర్ పేర్లు, ఇలాంటివి ఏదైనా పేర్లు మిస్టేక్స్ ఉన్నా సరే నీట్గా చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఫిజికల్కి 6 నెలల లోపు ఉండే క్యాస్ట్ కావాలా. ఆ క్యాస్ట్ కూడా మీకు చెప్తాను, మీ సేవల్లోనో లేకపోతే సచివాలయంలో ఎక్కడైనా చేయించుకోండి. తర్వాత సెంట్రల్ క్యాస్ట్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ సెంట్రల్ క్యాస్ట్ ఎలా చేయించుకోవాలనేది ప్రింట్తో సహా ఇప్పుడు అవసరం లేదు మీకు. ఫిజికల్ రిజల్ట్స్ రాని ఎవరు సెలెక్ట్ అవుతారో ఎవరు సెలెక్ట్ కారు అనేది మనం చెప్పలేము. ఎవరు తలరాత ఎట్లా ఉన్నా ఎవరికి తెలియదు. సో ఎలాగైనా మార్పులు చెందొచ్చు. సో అప్పుడు సెలెక్ట్ అయిన లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఎవరో సెలెక్ట్ అయ్యారో తెలుస్తుంది. అప్పుడు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఏ క్యాస్ట్కి ఏది కావాలి సెంట్రల్ క్యాస్ట్ అనేది మీకు నీట్గా నేను ప్రింట్లతో సహా పెడతాను. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని జస్ట్ ఫిల్ చేసి మీ పేర్లు అవన్నీ రాస్తే, కావాలంటే మీకు తెలియకపోతే ఆ పేర్లు ఎలా రాయాలో కూడా నేను రాసి మళ్ళీ ప్రింట్ పెడతాను. సో దాన్ని చూసి మీరు కాపీ కొడితే చాలు. కాపీ కొట్టి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర సంతకం పెట్టించుకుంటే మీకు చాలు, ఇంతకు మించి ఏ ప్రాబ్లం లేదు. సో ఇది దీనికి సంబంధించి. సో సర్టిఫికేట్లు కూడా ఎవరు నమ్మివద్దండి, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టద్దండి. థ్యాంక్ యూ.